చనిపోయిన తన తండ్రి ఫోటోని తీసుకువచ్చి నాటకమాడిన రోహిణి నిజస్వరూపాన్ని బయటపెట్టిన సుశీలమ్మ ట్విస్ట్ అయితే అద్దిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. మరి రోహిణి నిజ స్వరూపాన్ని సుశీలమ్మ బయట పెట్టాలని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. రోహిణి అయితే మనోజ్ దగ్గర ఏడుస్తుంది. నేను నీ మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తరువాత నిన్ను వదిలి ఉండలేక మళ్ళీ తిరిగి వచ్చేశాను. కానీ మీ అమ్మ మాత్రం మన ఇద్దరిని వేరు చేసేస్తుంది. ఇలా ఎన్ని రోజులు మనోజ్ మన ఇద్దరం వేరుగా ఉండేది? నేను ఒక్కదాన్నే తప్పు చేశానా? నీకు అన్నీ కూడా వివరంగా చెప్పే కదా ఇదంతా చేశాను. ఇలా ఎన్ని రోజులు బాధపడాలి అని రోహిణి మనోజ్ దగ్గర ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతుంది. అప్పుడే మనోజ్ రోహిణిని చూసి బాధపడుతూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇదంతా? ఎన్ని రోజులని మేమిద్దరం ఇలా విడివిడిగా ఉండాలి? ఎన్ని రోజులని మాకు ఈ శిక్ష? నువ్వు ఇప్పుడు మాకు ఈ శిక్ష విధించినంత మాత్రాన ఇప్పటికిప్పుడు 45 లక్షలు మేము తీసుకొచ్చి ఇవ్వగలమా? లేము. అవన్నీ కూడా బిజినెస్లో పెట్టేశాను కదా, 1 సంవత్సరం తర్వాత కానీ తీయలేను అని మనోజ్ అనడంతో, రే నేనెందుకు ఇలా మిమ్మల్ని ఇద్దరిని దూరం పెడుతున్నానో తెలుసా అని ప్రభావతి చెప్తూ ఉండగా పక్కనే చాటుగా రోహిణి కూడా వింటూ ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరు దూరంగా ఉంటే అప్పుడు రోహిణి వాళ్ళ మావయ్యకో లేకపోతే ఏదో విధంగా ఆ డబ్బులు వాళ్ళ నాన్నని అడుగు ఏదో రకంగా తీసుకొచ్చి ఇస్తుంది. అందుకేరా ఇదంతా చేస్తున్నాను. చూడు మనోజ్, నిజంగా రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడంటే తను ఎంతో బాధపడుతూ ఉండేది. ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో నీతోనూ కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. మా నాన్న జైల్లో ఉన్నాడు, నాకు చూడాలనిపిస్తుంది, కానీ ఏ రోజు నీ దగ్గరైనా బాధపడిందా అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇక మనోజ్, లేదమ్మా ఎప్పుడు తను బాధపడినట్టు నాకు కూడా అనిపించలేదు అని మనోజ్ అంటాడు. అప్పుడే ప్రభావతి, అందుకేరా ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఇలా దూరం పెడుతున్నాను. ఒక పని చేయి మనోజ్, నువ్వు నీకెలాగో పాస్పోర్ట్ వీసా ఉంది కదా, అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మలేషియా వెళ్ళు అని చెప్పడంతో, అమ్మా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను మలేషియా వెళ్ళాననుకో ఆ పోలీసులు మా మాంగారితో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తారమ్మా అని మనోజ్ అంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి, రే నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మామూలుగా ఏదో మలేషియా ఊరు చూడ్డానికి వెళ్తున్నట్టే వెళ్ళు. అలాగే నీ ఫ్రెండ్స్లో ఎవరొకరికి పాస్పోర్ట్ వీసా ఉంటుంది కదా, వాళ్ళని కూడా తీసుకువెళ్ళు. వాళ్ళ ఖర్చులు కూడా మనమే పెట్టుకుందాము. అసలు నిజమేంటో తెలియాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. మీ మావయ్య గారు అక్కడ జైల్లో ఎక్కడున్నారో ఏంటో మొత్తం వివరాలన్నీ కూడా నువ్వు తెలుసుకొనిరా అర్జెంటుగా. అసలు మలేషియాకి ఎప్పుడు ఫ్లైట్ ఉందో చూడు, ఫోన్లో తెలుస్తుంది కదా అని ప్రభావతి అనడంతో అప్పుడే మనోజ్ అయితే తన ఫోన్ ఓపెన్ చేసి ఇక ఫ్లైట్ టికెట్ ఏదైనా అందుబాటులో ఉందేమో అని చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, నాకు తెలియకుండా వీళ్ళిద్దరూ ఎంత గట్టి ప్లాన్ చేశారు. ఇప్పుడు మనోజు మలేషియా వెళ్తే నేను ఆడుతున్నది మొత్తం నాటకమని మొత్తం తెలిసిపోతుంది, నా బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి. ఇంతలో మనోజ్ అయితే 4 రోజుల తర్వాతేనమ్మా టికెట్స్ ఉన్నాయి అని మనోజ్ అంటాడు. రే 4 రోజుల తర్వాతే టికెట్స్ బుక్ చెయ్యి, కానీ ఈ విషయం మాత్రం నువ్వు రోహిణికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు, తను నిన్ను వెళ్ళనివ్వదు అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇక మనోజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ విషయం రోహిణికి చెప్పనమ్మా. సరే రేపు 4 రోజుల తర్వాత ఉన్న మలేషియా ఫ్లైట్కి టికెట్ తీసుకుంటాను, నా ఫ్రెండ్ని కూడా కనుక్కుంటాను. ఇప్పుడు ఇంట్లో ఉండి ఫోన్ చేస్తే రోహిణికి అనుమానం వస్తుంది. రేపు షాపుకి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను అని మనోజ్ అంటాడు. సరే నువ్వు వెళ్ళి ఇక పడుకో అని చెప్తుంది. అప్పుడే ప్రభావతి ఇక రోహిణి గుండెల్లో గుబులు పుడుతుంది. ఇప్పుడు అత్తయ్య అన్నంత పని చేస్తుంది, మనోజ్ కూడా నాకు చెప్పకుండా తన స్నేహితుడిని తీసుకొని మలేషియా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు కూడా తీసుకోబోతున్నాడు. ఇప్పుడు నాకేమాత్రం ఆపాలని నేను ప్రయత్నించినా నా మీద అనుమానం ఎక్కువైపోతుంది, కానీ తక్కువ అవ్వదు. శాశ్వతంగా ఈ మలేషియా క్యారెక్టర్ని నేను అంతం చెయ్యాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తుంది. ఉదయం అవ్వంగాల్ని రోహిణి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి,
నాన్న ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతుంది. మీ నాన్న ఫోటోనా? ఎందుకమ్మా అని సుగుణమ్మ అడగడంతో, ఏం లేదమ్మా, మా నాన్న క్యారెక్టర్కి ఈ రోజుతో ఎండ్ కార్డు వేయబోతున్నాను. నాన్న ఫోటో నాకు చాలా అవసరం. నాన్న ఫోటో ఇవ్వు అని చెప్పడంతో, చూడమ్మా, నువ్వు మీ నాన్నని ఎండ్ చేస్తాను, ఈ రోజుతో మీ నాన్న క్యారెక్టర్ అయిపోతుందంటున్నావు. నువ్వు ఇలాగ మళ్ళీ మోసం చేసి అబద్ధం చెప్పే కన్నా నిజమే చెప్పేయొచ్చు కదా అంటుంది సుగుణమ్మ. సుగుణమ్మ అలా అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, ఉచిత సలహాలు నువ్వేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనడంతో అప్పుడే ఇంకా సుగుణమ్మ అయితే ఫోటో తీసుకొని వస్తుంది. రోహిణికైతే ఇస్తుంది. ఇక రోహిణి అయితే లోపలికి వస్తుంది. ఆ ఫోటోని తన బెడ్రూమ్లోనే ఉంచుతుంది. తరువాత ఏదో ఫోన్ వచ్చినట్టు నాటకమాడి నాన్న అని గట్టిగా అరుస్తుంది. అలా గట్టిగా అరవడంతో అందరూ కూడా ఇక భయపడిపోయి బయటికి వస్తారు. అప్పుడే రోహిణి తన తండ్రి ఫోటోని పట్టుకొని ఇక బయటకైతే వస్తుంది. అప్పుడే రోహిణి ఏడవడం, పెద్దగా తను అరవడం చూసి మీనా అయితే, ఏమైంది రోహిణి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఆ చేతిలో ఫోటో ఏంటి, ఏం జరిగింది అని అడుగుతుంది మీనా. అప్పుడే రోహిణి అయితే, అన్యాయం జరిగిపోయింది, మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారంట, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది అంటూ రోహిణి అయితే నాటకం మొదలు పెడుతుంది. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ చేతిలో ఫోటో ఏంటి అని ప్రభావతి అడగడంతో, మన నాన్న ఫోటో అత్తయ్య అని ఫోటోనైతే చూపిస్తుంది. ఫోటోని చూసి అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ, ఈయన మీ నాన్నగారా? అవును, కొంచెం పోలికలు కలుస్తున్నాయి మీ ఇద్దరికి అని ప్రభావతి అంటుంది. యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోవడం ఏంటి, ఏం జరిగింది అని అడుగుతుంది ప్రభావతి. ఏం చెప్పమంటారు అత్తయ్య, మా నాన్నని అన్యాయంగా జైల్లో పెట్టారు, కానీ మా నాన్న తన లాయర్తో కలిసి పోరాడి తను ఏ తప్పు చేయలేదని బయటికి వచ్చాడు. ఆస్తి మొత్తం మా నాన్నకి వచ్చేసింది, కానీ వాళ్ళు అనుకున్నది జరగలేదని మా నాన్న పార్ట్నర్సే మా నాన్నకి యాక్సిడెంట్ చేయించి చంపేసి మా నాన్న చేత వాళ్ళు మా నాన్న సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారంట అత్తయ్య అని రోహిణి చెప్పడంతో ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా అని అంటుంది ప్రభావతి. ఏం చేద్దాం అత్తయ్య, నా తలరాతి ఇదంతా. చిన్నప్పుడే అమ్మని కోల్పోయాను, ఇప్పుడు నాన్నలో మార్పు వచ్చి నా దగ్గరికి వస్తూ ఉంటే నాన్న కూడా నాకు దూరం అయిపోయాడు, ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది అంటూ రోహిణి నటించేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సుశీలమ్మ అయితే ఊరి నుంచి రావడం చూసి సత్యం షాక్ అయిపోతూ, అమ్మా ఊరి నుంచి ఎప్పుడొచ్చావమ్మా, కనీసం ఫోన్ అన్నా చేయొచ్చు కదా, బస్టాండ్కి వచ్చేవాణ్ణి అని అంటాడు సత్యం. ఏం లేదులేరా, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను అంటుంది. అప్పుడే సుశీల అయితే సుశీల అలా అనడంతో ఇక లోపలికి వచ్చేసరికి రోహిణి ఏడుస్తూ ఉండడం, ప్రభావతి దిగులుగా ఉండడం ఇదంతా గమనించిన సుశీల, ఏం జరిగింది సత్యం, ఏమైంది, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, రోహిణి ఎందుకు ఏడుస్తుందని అడుగుతుంది. అప్పుడే సత్యం, ఏం చెప్పమంటావమ్మా, పాపం మన రోహిణి వాళ్ళ నాన్నగారు మలేషియాలో యాక్సిడెంట్లో చనిపోయారంట అని అనగానే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. సుశీల కూడా అయ్యో ఎంత పని జరిగింది అని ఫోటోనైతే చూస్తుంది. ఫోటోని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే సుశీల, ఇంతలో సత్యం సుశీలను గమనిస్తూ, ఏమైందమ్మా, ఆ ఫోటోని చూసి అలా ఆశ్చర్యపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, నువ్వు ఇతన్ని గుర్తుపట్టలేదా సత్యం అని అంటుంది సుశీల. ఇంతలో బాలు మీనా వచ్చి, అమ్మమ్మ గారు ఈయన మీకు తెలుసా అని అడగడంతో, తెలియకపోవడం ఏంటి, రే సత్యం ఇతన్ని గుర్తులేడు, మీ నాన్న స్నేహితుడు కొడుకురా రఘురాం, గుర్తులేరా నీకు అని సుశీల అనగానే ఏడ్చే రోహిణి అల్లా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అమ్మో, ఈ ముసలావిడికి మా నాన్న ముందే తెలుసా ఏంటి, కొంపదీసి పేరుతో సహా చెప్పేసింది అని టెన్షన్ పడుతుంది. అప్పుడే ఏంటి బామ్మగారు మీరు చెప్పేది, మా నాన్న మలేషియాలో ఉంటారు, ఇక్కడ ఉండరు అని అంటుంది రోహిణి. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇతను ఎప్పుడో చనిపోయాడు, ఎప్పుడో చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు చనిపోయాడంటావేంటి అని సుశీల నిలదీస్తుంది. మనుషులు పోయిన మనుషులు చాలా మంది ఉంటారు అమ్మమ్మ గారు, మీరు వయసు అయిపోయింది కదా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని అనడంతో అప్పుడే ఇక సుశీల అయితే నేనే పొరపాటు పడ్డానా అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. ఇక శృతి వచ్చి అంటూ ఉంటుంది,
ఒకసారి ఇలాగా ఫోటో ఇవ్వండి అమ్మమ్మ గారు అని ఫోటో తీసుకొని అప్పుడు ఇక అలా చూస్తూ ఉంటే, ఏంటి డబ్బుడమ్మా, ఏంటా ఫోటోని అలా చూస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు బాలు. బాలు, ఈ ఫోటోని చూస్తుంటే నీకేమీ అనుమానం రావడం లేదా అని అడుగుతుంది. అప్పుడే ఇంకా శృతి, అనుమానం ఏంటి, ఇదిగో చూడు, ఈ ఫోటో ఎన్నో సంవత్సరంలో తీశారో తెలుసా, ఇక్కడే పక్కనే ఉన్న కొమిరిపాలెంలో తీశారు ఈ ఫోటోని అని అనడంతో, ఇక ఫోటోనైతే చూస్తారు. అంటే లాస్ట్లో ఫలానా స్టూడియో, ఫలానా సంవత్సరం డేటు అన్నీ కూడా ఉంటాయి. అప్పుడే అది చూసి ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇక సుశీల అయితే, అవునరా, అతనిది కోరిపాలెమే, ఈ మధ్యకాలంలో అతని భార్య కూడా, నేను అతని భార్యను కూడా చూడలేదు, ఆ ఊరు వెళ్ళిపోయాక పెళ్లి చేసుకున్నాడు, అతను పెళ్లి చేసుకున్నాక కూతురు ఎవరో పుట్టారు, చనిపోయిందని అతను చనిపోయాడు, పాపం వాళ్ళు అనాథలైపోయారని కూడా విన్నాను, కానీ వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడూ చూడలేదు అని సుశీల అంటుంది. అప్పుడే మీనా, నిజం చెప్పు రోహిణి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీ తండ్రేనా కాదా అని నిలదీస్తుంది. అత్తయ్య, రోహిణి మనల్ని మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నా మాటలు మీకు ఈ కోపాన్ని తెప్పించొచ్చు, కానీ తనని నిలదీసి అడగండి అని అనడంతో, అప్పుడే ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని నిలదీస్తూ ఉంటుంది రోహిణిని. అప్పుడే రోహిణి అయితే, మా నాన్నే అత్తయ్య అని అనగానే రోహిణి చంప పగలగొట్టి అడుగుతుంది, ఇప్పుడు చెప్పు, అతను ఎవరు అని అడుగుతుంది. అప్పుడే రోహిణి, నన్ను క్షమించండి అత్తయ్య, ఆయన మా నాన్నే, కానీ ఇప్పుడు చనిపోలేదు, నేను మలేషియా నుంచి రాలేదు, నేను ఇక్కడ అమ్మాయిని, నేను అనాథని, మా నాన్న చనిపోయాక మా అమ్మ కూడా చనిపోయింది, నేను ఒంటరిగా అనాథగా మిగిలి హాస్టల్లో ఉండి చదువుకున్నానంటూ ఒక స్టోరీని అందంగా అల్లేసి మళ్ళీ అబద్ధాలు మొదలు పెడుతుంది. అప్పుడు ఇక రోహిణి అయితే, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు అల్లిన మరో కథని, రోహిణి చెప్పిన అబద్ధాన్ని ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నమ్ముతారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.